హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ మహాబలుడు. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. అనగా అనగా ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలాఢ్యుడు ఉండేవాడు. అతని పేరు శరభయ్య. ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలాఢ్యుడు లేడనుకునేవాడు. ఎంచేతంటే అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకు 10 మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన పెళ్ళాంతో, నేను కలియుగ భీముణ్ణే, చూడు ఎంత పెద్ద మోపు తెచ్చానో అనేవాడు. భీముడివా? నిజంగా భీముడు ఎదురైతే పారిపోవు? బలవంతుడివే, ఎవరు కాదంటారు? మహాబలుడివి మాత్రం కాదు అనేది శరభయ్య భార్య దుర్గమ్మ. ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి, మాటలతో పనేమిటి, నాకన్నా బలం గలవాణ్ణి చూపించు, అప్పుడు నమ్ముతా అనేవాడు. ఒకనాడు దుర్గమ్మ నెత్తిన పెద్ద కుండ పెట్టుకుని నీళ్లు తేవడానికి బావికి వెళ్ళింది. ఆమె బావిలో చేదవేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు. ఆమె ముచ్చెమటలు పోసేదాకా ప్రయత్నించింది. చివరకు ప్రాణం విసిగి చేదను బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చంకన పెట్టుకుని ఇంటి దారి పట్టింది. ఆమె కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా అరణ్య మార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదుగా ఇంకొక స్త్రీ చంకన చంటి బిడ్డను పెట్టుకుని చేత ఖాళీ కడవ పట్టుకుని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురైంది. ఖాళీ కడవతో తిరిగి వస్తున్నావే, బావి ఎండిపోయిందా ఏ అని రెండో మనిషి దుర్గమ్మను అడిగింది. లేదమ్మా, బావిలో వేసిన చేద 10 మంది పట్టి లాగితే గాని పైకి రాకుండా ఉంది. బావిలో ఏ భూతమో చేరినట్టుంది అంది దుర్గమ్మ. అంతే కదా, నా వెంటరా, నీకు కావలసినంత నీరు నేను తోడిస్తాను అంది రెండో స్త్రీ. ఆమె అయినా అంత పెద్ద బలంగా లేదు. కాని దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది. ఇదిగో చూడు, చేదను బావిలోనే వదిలేసి రావాల్సి వచ్చింది, నీకు మాత్రం వస్తుందా ఏంటి అంటూ దుర్గమ్మ చేదు తాడు పట్టుకుని పైకి లాగసాగింది. ఇంతలో రెండో స్త్రీ చంకన ఉన్న చంటి పిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకుని గబగబా చేదను పైకి లాగేశాడు. దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నిర్ఘాంతపోయింది. ఆమెకు నోట మాట రాలేదు. కాని పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తర్వాత చేద తోడిపోస్తూ ఉంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉతుక్కుని కడవలి నిండా నీరు నింపుకున్నారు. ఇద్దరూ తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దుర్గమ్మ ఆ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలు తెలుసుకుంది. ఈ దారినే పోతే మా ఇల్లు వస్తుంది, మా ఆయన పేరు అపరభీము చెప్పి బిడ్డతో వెళ్ళిపోయింది. దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు చెప్పింది, ఈ ప్రాంతంలో అపరభీముడని చెప్పుకుంటూ ఇంకొకడు తిరుగుతున్నాడా, ఉండు వాడి పని పట్టిస్తా అన్నాడు శరభయ్య. నీకు పుణ్యం ఉంటుంది, వాడి జోలికి పోకు, వాడు నిన్ను హతమారిస్తే నా పని ఏం కాను, వాడి పసికొడుక్కే అంత బలం ఉంటే వాడికి ఇంకెంత బలం ఉండాలి అంది దుర్గమ్మ. శరభయ్య పెళ్ళాం మాట చెవికెక్కనీక, రేపు పొద్దున్నే వాడింటి దారి చూపించు, పై పని నేను చూసుకుంటాను అన్నాడు రోషంగా. మర్నాడు అతను భార్యను వెంటబెట్టుకుని తన విల్లంబులు కత్తి తీసుకుని బయలుదేరాడు. అయితే ఈ అపరభీముడి సంగతి తేల్చుకునే ముందు బావి సంగతి తెలుసుకుందామనిపించి మొదట బావి దగ్గరికే వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి అపరభీముడి భార్య కూడా అక్కడికి వచ్చింది. శరభయ్య చేద లాక్కుని బావిలో వేసి నీటిలో ముంచి, ఈ ముష్టి చేద లాగడానికి 10 మంది కావాలట అంటూ చేదను తోడబోయాడు. మూలిగి ముక్కి పళ్ళ బిగువన చేదను కొద్దిగా నీటిపైకి లాగాడు. కాని మరుక్షణం శరభయ్యను చేద బావిలోకి ఈడ్చింది. సమయానికి చంటివాడు శరభయ్యను పట్టుకోకపోతే శరభయ్య బావిలో పడి ఉండును. తరువాత ఆ చంటి పిల్లవాడు శరభయ్య చేతి నుండి చేదతాడు అందుకుని
సునాయాసంగా చేదను పైకి తోడేశాడు. ఇప్పటికైనా సంగతి తెలిసిందిగా, ఇక మాట్లాడకుండా ఇంటికి పద అంది దుర్గమ్మ తన భర్తతో. ఇందులో ఏదో గారడి కనికట్టు ఉన్నాయి. నేను ఆ అపరభీముణ్ణి కలుసుకుని తీరాల్సిందే అన్నాడు శరభయ్య. నీ రాతని తప్పించగలనా? నేను మాత్రం నీ వెంట రాను అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకుని ఇంటి దారి పట్టింది. రెండో స్త్రీ శరభయ్యతో, నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో. నా మొగుడి కళ్ళపడటం అంత మంచిది కాదు అంది. కాని శరభయ్య మొండికెత్తి ఆమె వెనుకనే వాళ్ళింటి దాకా వెళ్ళాడు. నా మొగుడు ఆహారం వేటాడబోయాడు, తడవకొక ఏనుగును తినేస్తాడు. అందుచేత నువ్వు ఎక్కడైనా దాక్కుని చాటు నుండి ఆయన్ని చూడు. ఎదుట పడ్డావో నిన్ను అవ్వలీలగా విరుచుకు తింటాడు అంది అపరభీముడి భార్య. ఆమె శరభయ్యను నిలువెత్తు కడవలోకి దింపింది. అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే కాని బయట జరిగేది కనబడదు. సాయంకాలం అవుతుండగా పెద్ద సుడిగాలు వీచింది. అపరభీముడు తన ఇంటి ఆవరణలోకి వచ్చి, ఏనుగును వండావుటే అని కేక పెట్టాడు. ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి. శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపించింది. శరభయ్యకు వణుకు పుట్టుకొచ్చింది. తనకన్నా మహాబలుడొకడున్నాడన్నది అతనికిప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. నీ ఏనుగు సిద్ధంగా ఉంది, వచ్చి తిను అని అపరభీముడి భార్య అంది. కొంచెం ఉండు, ఎక్కడి నుంచో మనిషి వాసన కొడుతోంది. మనిషిని తిని చాలా రోజులైంది అంటూ అపరభీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడవంతా గాలించడం మొదలుపెట్టాడు. తన భర్త దూరం వెళ్ళగానే అతడి భార్య శరభయ్య దాక్కున్న చోటికి వచ్చి, నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు, అప్పుడు నేను దీపాన్ని కిటికీలో ఉంచుతాను, నువ్వు పారిపోవడానికి అదే గుర్తు, మళ్ళీ ఈ ఇంటి ఛాయలకెన్నడూ రాకు అని హెచ్చరించింది. రాను తల్లి రాను, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య. ఒక రాత్రి వేళ శరభయ్యకు కిటికీలో నుండి దీపం కనిపించింది. అతను మెల్లగా కడవ నుంచి బయటికి వచ్చి వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో పెద్ద సుడిగాలి లేచింది. మనిషి వాసన, మనిషి వాసన అన్న మాటలు వినిపించాయి. అపరభీముడి గొంతు శరభయ్య గుర్తించి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. శరభయ్య ఎంతసేపు పరిగెత్తినా అపరభీముడు వెంట తరుముతూనే ఉన్నాడు. సుడిగాలి వీస్తూనే ఉంది. శరభయ్య కాళ్లలో సత్తువ ఉడిగిపోయినా గాలితోపుకు అతడు ముందుకు పోతున్నాడు. అతను అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తుతూ ఉండడం చేత ఎంత దూరం వెళ్లినా జనసంచారం తగలడం లేదు. ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం కట్టెదుట కనిపించి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినంత పనైంది. అరణ్యం మధ్యలో ఒక మహాకాయుడు అరణ్య మృగాలను ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీక్కు తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరేస్తున్నాడు. ఎవరు నువ్వు? ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు. ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య వణికిపోతూ. మహాకాయుడు కోపంతో హుంకరించి, అడవి రాక్షసుని నేనుండగా మరో మహాబలుడా, రాని వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు. ఇంతలోనే అపరభీముడు దగ్గరికి వచ్చాడు. అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరగొట్టేసింది. దాంతో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్యన చిక్కుకున్నాడు. అక్కడ నుండి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కళ్ళారా చూశాడు. ఇద్దరు మహాబలులు కొంచెం సేపు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూసుకుని తర్వాత కలియబడ్డారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తన్నుకున్న తన్నులకు గుద్దులకు కొండలు కూడా పిండైపోవలసిందే. తెల్లవారిందాకా ఇద్దరు మహాబలులు ఇలాగే యుద్ధం చేసుకున్నాక కూడబలుక్కున్నట్టుగా ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరి మబ్బుల చాటుకు వెళ్ళిపోయారు. కాని అప్పటికీ వాళ్ళ గర్జనలు తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి. వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతోసేపు చూశాడు, కాని వాళ్ళు తిరిగి భూమి మీదికి రానేలేదు. చివరకు అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరాడు. అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి భార్యతో గాని ఇతరులతో గాని గొప్పలు చెప్పుకోలేదు. ఆ ప్రాంతాల వాళ్ళు మబ్బులు ఉరిమినప్పుడల్లా
మహాబలులు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అంటారు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.